హైదరాబాద్లో వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. ఈ సమీక్షలో మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్, అధికారులు పాల్గొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై మంత్రి పొన్నం ఆరా తీశారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని పనిచేయాలని మంత్రి ఆదేశించారు. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విశ్వాసం ఏదనుకున్నా ఎక్కడ కూడా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందికరమైనటువంటి తాత్కాలిక ట్రాఫిక్ జామో లేకపోతే రోడ్లపై ఇంటికి వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదా ఇతర ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి పెద్ద ఇబ్బందికర పరిస్థితులు ఏం రాలేదు. ఎందుకంటే ఎఫిషియెంట్ గా మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. ఇది ఈ రోజు ఒకటే రోజు వచ్చినటువంటి సమస్య కాదు. 1931లో జనాభాకు అనుగుణంగా ఏర్పరిచిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి డ్రైన్ సిస్టమ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు ఉన్నదాన్ని తాత్కాలికంగా ఎవరిని ఇప్పుడు మనం విమర్శించేది కాదు. కానీ ఉన్నటువంటి సందర్భాల్లో కూడా అప్పటికప్పుడు రిక్వైర్మెంట్ ప్రకారంగా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయిన తప్ప భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక అనేటువంటిది ఏం చేసుకోలేదు. అది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శాఖ వారి దగ్గర ఉంచి భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి హైదరాబాద్లో త్రాగునీటికి సంబంధించి కావచ్చు లేదా ఇతర అన్ని రకాల అంశాలకు సంబంధించి ఒక స్పెసిఫిక్ గా అన్ని విభాగాల సమన్వయంతో అనేక సందర్భాల్లో రివ్యూ చేసి ఒక కార్యక్రమం తీసుకొని అందుకు సంబంధించి